హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రోహిణీ కార్తె అంటే ఏమిటి, రోహిణీ కార్తెలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది, ఎండలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి ఈ రోహిణీ కార్తెలో, రోహిణీ కార్తె ఉంటే 15 రోజులు ఏవి అనే విషయాలు నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను అండి. ఈ వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్టయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉంటుందండి. రోహిణీ కార్తె వచ్చిందంటే చాలండి, అందరూ రోహిణీ కార్తెలో ఎండలకు రోకడ్లే పగిలే ఎండలు ఉంటాయని అంటూ ఉంటారు. నిజమే అండి, ఈ 4 నెలలు ఎండాకాలంలో ఎండలు తొలి రోజుల్లో కొద్దిగా ఉంటుంది. కానీ ఉగాది నుండి మనకి తాపం అనేది పెరుగుతూ ఉంటుందండి. రోజు రోజుకి సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తారు. మామూలుగా ఉండే ఎండల వేడిని తట్టుకోలేమంటే ఎండాకాలంలో వచ్చే చివరి 15 రోజులైన రోహిణీ కార్తెలో ఎండలు మరీ ఎక్కువగా ఉంటాయండి. మరి ఈ 2024 సంవత్సరంలో రోహిణీ కార్తె ఎప్పటి నుండి ఎప్పటిదాకా ఉందో నేను ఇప్పుడు తెలియజేస్తా అండి. ఈ 2024 సంవత్సరంలో మనకి రోహిణీ కార్తె అనేది మే నెలలో 25వ తారీఖు నుండి ప్రారంభమవుతుందంటే, అంటే 25 అనేది శనివారం నుండి మనకి రోహిణీ కార్తె అనేది ప్రారంభమవుతుంది. తర్వాత జూన్ నెలలో 8వ తేదీ వరకు ఉంటుందండి. అంటే 8వ తేదీ అనగా శనివారం వరకు మనకి ఈ రోహిణీ కార్తె అనేది ఉంటుందండి. అంటే మొత్తం ఒక 15 రోజులైతే మనకి రోహిణీ కార్తె అనేది ఉంటుందండి. ఈ రోహిణీ కార్తె 15 రోజుల్లో అధిక వేడి గాలులు, ఎండ తీవ్రతలు, ఉక్కపోతలు అనేవి ఉంటాయండి. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల శరీరం అనేది అలసిపోతుంది. అందువల్ల ఆరోగ్యరీత్యా శ్రద్ధలు అయితే తీసుకోవాలండి. అందరూ మట్టి కుండల్లో నీళ్లు తాగడము, మజ్జిగ పండ్ల రసం తాగడము, కొబ్బరి నీళ్ళు తాగడం, నిమ్మరసం తాగడం, రాగి జావ తాగడం వంటివి ఎక్కువ తాగడం వల్ల ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది. కొంత ఉపశమనం అయితే లభిస్తుందండి. ఎందుకంటే ఈ రోహిణీ కార్తె సమయంలో మనకి సూర్యుడు అనేది భూమికి దగ్గరగా అయితే ఉంటాడండి. అందుకని మనకి ఎండలు అనేది ఎక్కువగా ఉంటాయి. ఈ ఎండాకాలంలో అంటే ఎక్కువగా ఉండే సమయంలో మనం వేపుళ్ళు, పచ్చళ్ళు, ఆయిల్ ఫుడ్ అలాంటివి అనేవి తీసుకోకూడదండి. ఎందుకంటే వాటి వల్ల ఏంటంటే మనకి ఇంకా దాహం అనేది వేస్తా, తపన అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఈ రోహిణీ కార్తె ఎండల సమయంలో కొంచెం వాటిని అవాయిడ్ చేయండి. అందరూ కొంచెం లైట్గా తీసుకోండి, అవాయిడ్ చేస్తూ ఉండండి. చలువ చేసేది వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి ఈ ఎండాకాలంలో. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని. ఓకే అండి, బాయ్.